పుట్టి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకో, చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్యామిలీ స్టార్ స్టార్ట్ అయింది కదా, గ్రాండ్ లాంచ్ జరిగిందండి. చాలా బాగా లాంచ్ చేసినారు. ఎంత నెగిటివ్ చేసినారండి సుధీర్ పని అయిపోయిందని సోషల్ మీడియాలో అంతా ఎంత నెగిటివ్ చేసినారు అంటే, ఒక షో ఎండ్ అయిన తర్వాత ఇంకో షో మళ్ళా మనకి రిలీజ్ చేయాలంటే ఎంత టైం పడుతుంది. అందుకని ఈ గ్యాప్లోనే అంతలేకే అంత నెగిటివ్ చేసేసినారు. సుధీర్ పని ఎలా అయిపోతుందండి? మన తెలుగు ఇండస్ట్రీ ఒక తల్లి లాంటిది. ఏంటంటే హక్కును చేర్చుకుందంటే ఇంక వదిలిపెట్టదు. ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు మన తెలుగు ఇండస్ట్రీలో నిలదొక్కుని ఉన్నారు. అలాంటిది మన వాళ్ళని ఎలా వదిలిపెట్టద్దండి? అలాంటి నెగిటివ్ కామెంట్స్ చేయొద్దు. ఫ్యామిలీ స్టార్కి ఎవరెవరు వచ్చినారు, ఎవరెవరు రాబోతురు, ఇవంతా మీతో షేర్ చేస్తాను. వచ్చింది నిఖిల్ వచ్చున్నాడు, అంబంటి అర్జున్ వచ్చాడు, దీపిక పిల్లయ్య వచ్చింది, అశు రెడ్డి వచ్చింది, పోతే యష్మి వచ్చింది, నోకరాజు, వీళ్ళంతా వచ్చున్నారండి. ఎక్స్ప్రెస్ అది వీళ్ళంతా వచ్చున్నారు. చాలా కామెడీ ఉంటుందండి. ఫ్యామిలీ స్టార్ మాత్రం చాలా కామెడీ ఉంటుంది. తనూజని కళ్యాణ్ కూడా పిలవచ్చు కదా అని సోషల్ మీడియాలో అంటున్నారు. తనూజ ఏమో కానీ కళ్యాణ్ వచ్చే సూచనలు అయితే ఉండయి. ఎందుకంటే కళ్యాణ్ సాంగ్ ఈ మంత్ ఎండ్ కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్లో కానీ రిలీజ్కి వస్తుంది కదా, రిలీజ్ అవుతుంది. ఆ సాంగ్ ప్రమోషన్ చేసుకోవడం కోసమైనా కళ్యాణ్ రావాలి, కళ్యాణ్ పిలుస్తారు. ఆల్రెడీ కళ్యాణ్ నిఖిల్తో కొలాబ్ అయి ఉన్నాడు కాబట్టి అది కళ్యాణ్ మాత్రం వచ్చే సూచనలు ఏమున్నాయి. కాకపోతే కొంచెం లేట్ అవ్వచ్చు. అంటే అబ్బాయి సాంగ్ ప్రమోషన్ మీద ఉన్నాడు కాబట్టి లేట్ అవ్వచ్చు. కళ్యాణ్ సాంగు ఎందుకు లేట్ అవుతుంది అనేది అంటే, కళ్యాణ్ సాంగ్ కాదండి, అది ఒక మినీ మూవీ లాంటిది. డిమాండ్ పవన్ సాంగ్ తీసేసినాడు కదా, రిలీజ్ కూడా చేసేసినాడు కదా అని చాలా సోషల్ మీడియాలో అంటా ఉన్నారు. కళ్యాణ్ సాంగ్ రిలీజ్ అప్పుడు తనూజ వస్తుందా రాదా? పోతే డిమాండ్ పవన్ సాంగ్ రిలీజ్ చేసేటప్పుడు రీతు పక్కనే ఉంది కదా, అలాగే కళ్యాణ్ కూడా తనూజని సాంగ్ రిలీజ్కి తీసుకొస్తాడా? ఇలాంటి ఎంత సోషల్ మీడియాలో పల్చలు అయిపోతుంది. ఒక విషయం చెప్తానండి, డిమాండ్ పవన్ రీతు కలిసి ఉంటేనే వాళ్ళిద్దరు సక్సెస్ అవ్వగలరు. వాళ్ళిద్దరు వేరుగా ఉంటే వాళ్ళిద్దరు సక్సెస్ అవ్వలేరండి. ఇది మాత్రం వాస్తవం. కళ్యాణ్ తనూజ అంటారా, వాళ్ళకి మ్యూచువల్ ఫ్యాన్సే కాదండి, ఇండివిజువల్ ఫ్యాన్స్ కూడా చాలా ఎక్కువ ఉంది. కళ్యాణ్ ఒక్క ప్రోమో ఒకటి రిలీజ్ చేస్తేనే మిలియన్స్లో వ్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు మన డిమాండ్ పవన్ సాంగ్ రిలీజ్ చేసేసినాడు, లక్షల్లో కూడా వ్యూస్ రావట్లేదు. అదండి వాళ్ళిద్దరికి తేడా. వాళ్ళిద్దరు మాత్రం మీరు కంపారిజన్ చేసి మాత్రం చూడొద్దు. వాళ్ళు వేరు వీళ్ళు వేరు. వీళ్ళకి ఇండివిజువల్ ఫ్యాన్స్ ఎక్కువే, మ్యూచువల్ ఫ్యాన్స్ ఎక్కువేనండి. అది మీకు సోషల్ మీడియాలో కనిపించే ఫ్యాన్స్ కన్నా కనపడిన ఫ్యాన్స్ చాలామంది ఉంటారు. కళ్యాణ్కి అయితే ఎంతమంది ఉన్నారు, 6 మిలియన్ 7 మిలియన్స్ ఉన్నారు కళ్యాణ్ ఫ్యాన్స్. అందుకని డిమాండ్ పవన్ రీతుకి, కళ్యాణ్ తనూజకి కంపారిజన్ చేయొద్దు. తనూజ వచ్చేసి ఆషాఢం కదా హరితమ్మను కలిసినట్టుంది. అంటే గోరింటాకు పెట్టుకొని వాళ్ళిద్దరూ ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ రిలీజ్ చేసినాడు కదా, చాలా రోజుల తర్వాత హరితమ్మను కలిసింది. అది కూడా నెగిటివ్ చేసేసినారు. ఏంటంటే బిగ్ బాస్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎంఎం టీంకి తనూజకి పడట్లేదు అనేసి, ఎంఎం టీము ఏంటంటే ఎంఐకి పడట్లేదని కాదండి, వాళ్ళు ఎన్నో సంవత్సరాలు కలిసి ట్రావెల్ చేసిన వాళ్ళకి ఎలా పడదు. కాకపోతే చిన్న మనస్పార్థాలు వచ్చిండొచ్చు. తర్వాత రోజులు గడిచిన తర్వాత వాళ్ళే సార్ట్అవుట్ చేసుకున్నారు కదా, సార్ట్అవుట్ అయిపోయింది, చాలా బాగున్నారు. అంటే ఆ టీంని తనూజ వదిలిపెట్టదు, తనూజని ఆ టీము వదిలిపెట్టదు. మన ఎల్ఏస్ ఉంది, హరితమ్మను కలిసి ఉంది. అంటే ఇద్దరు బిజీగా ఉండొచ్చు కూడా, అందుకే కొంచెం కలవలేకపోయినట్టున్నారు. ఇప్పుడు కలిసి ఉంది.
పోతే పవన్ సాయి తనుజ ఎందుకు మాట్లాడుకోరండి? వాళ్ళంతా ఫ్రెండ్సే కదా. పవన్ సాయి అయితే ఏమి, కళ్యాణ్ అయితే ఎవరైతే ఫ్రెండ్స్కి పవన్ సాయితో మాట్లాడుతుంది, హరితమ్మతో మాట్లాడుతుంది, అందరితో మాట్లాడుతూ వాళ్ళ అమ్మమ్మతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నట్టుంది. వాళ్ళ అమ్మమ్మతో బైరాతో టైం స్పెండ్ చేస్తున్నట్టుంది. కళ్యాణ్ సాంగ్కి తనుజని తీసుకొని రాకపోవడమే మంచిదండి. అంటే బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్లు అందరూ వచ్చే సూచనలు ఉన్నాయి కళ్యాణ్ సాంగ్ రిలీజ్ రోజు. కానీ తనుజ వస్తుందా రాదా అని మనం చెప్పలేము. ఏంటంటే తనుజ వచ్చిందంటే లైవ్ లైట్లోకి తనుజ కళ్యాణ్ మాత్రం వస్తారు, సాంగ్ రాదండి. సాంగ్ ఎక్కువ రీచ్ అవ్వదేమో అని డౌటు. రాకపోవడమే మంచిది. ఏంటంటే సాంగ్ ప్రోమో రిలీజ్ చేయగలనే హీరోయిన్ వియానాని పక్కన పెట్టేసి తనుజ కళ్యాణ్ని ఆ సాంగ్కి క్రియేట్ చేసేసినారు. ఇంకా అలాంటప్పుడు మనకి వియానా కనిపించదు కదా, హీరోయిన్గా చేసిన అమ్మాయి కనిపించదు. అందుకని తనుజ రాకపోవడమే మంచిది. వచ్చినా మనం ఏం చేయాలి, ఎడిటింగ్ వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చినట్టేను కళ్యాణ్. కానీ వాళ్ళిద్దరూ సాంగ్కి రావాలనే కాదు, వాళ్ళిద్దరూ ఒకరు మంచి ఒకరు కోరుకునేవాళ్ళు కాబట్టి వాళ్ళకి తెలుసు. అంటే అంత సపోర్ట్ చేసుకుంటారు. మన హౌస్లోనే చూసాము, బయట చూసాము, అంత సపోర్ట్ చేసుకుంటారు. అన్నీ మనకి కనిపించేటట్టు చేయాలనే రూల్ లేదు. మనకు కనిపించే కొన్ని అయితే మనకు కనపడకుండా వాళ్ళిద్దరు చాలా బాగుంటున్నారు. ప్రతిరోజు కలుస్తున్నారు. రోజు అంటే డే బై డే అయినా వాళ్ళిద్దరూ కలిసి ఏదో ఒక చోటుకి కలుస్తూనే ఉన్నారు. అంటే మనం ఏంటంటే 24 గంటలు 24 అవర్స్ మన బిగ్ బాస్ హౌస్లో కెమెరా ముందు మనకు కనిపిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదేమో అనేసి వాళ్ళిద్దరు విడిపోయారు అని ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేసేస్తున్నారు. ఎందుకు విడిపోతారండి? ఎన్నిసార్లు విడగొడతారు వాళ్ళని? అంటే వాళ్ళు ఏమైనా ఫ్రెండ్స్ ఎన్నిసార్లు విడిపోతుంటారు? వాళ్ళిద్దరు చాలా బాగున్నారు. వాళ్ళు డే బై డే కలుస్తూనే ఉన్నారు. వాళ్ళు ఇన్స్టాలో కూడా పెడుతున్నారు కదా, కళ్యాణ్ ఇన్స్టా ఫాలో అవుతుండండి, తనుజ ఇన్స్టా ఫాలో అవుతుండండి, మీకు అప్డేటు మీకు తెలుస్తుంటుంది. మీకు తెలిసి కూడా మళ్ళీ ఇలాగ మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని మనం ఏం మార్చలేము కదా. సాంగ్ రిలీజ్ అవుతుంది. అబ్బాయికి ఏంటంటే సాంగ్ రిలీజ్ చేసిన తర్వాత మీరు ఎంత యూస్ వస్తుందో మనం మళ్ళా చూడాలా. ఏంటంటే ఒక ప్రోమోకే మిలియన్స్లోనే పోతుంది యూస్. ఒక పెద్ద డైరెక్టర్ వచ్చి సాంగ్ రిలీజ్ చేస్తాడు. తర్వాత కూడా మనకి ఇంతకుముందు ఒక విషయం చెప్పుకున్నాడు. విన్ అయిన తర్వాత నన్ను అంటే ఎవరో ఒక పెద్ద డైరెక్టర్ లాగా ఉన్నాడు, కాల్ చేసి మాట్లాడినారు, విషయం చెప్పినాడంట. అది సాంగ్ రిలీజ్ అయిన తర్వాత చెప్తానని కళ్యాణ్ మనకి ఇంతకుముందు చెప్పేసి ఉన్నాడు. మరి అప్పుడు ఏమనుకున్నారంటే రాఘవేంద్ర రావు అనే అనుకున్నారు. మరి రాఘవేంద్ర రావు చేసినాడా? పోతే ఈ మధ్య సుకుమార్తో కూడా ఒక ఫోటో ఒకటి రిలీజ్ చేసి ఉన్నాడు ఇన్స్టాలో. కళ్యాణ్ ఇన్స్టాలో ఉంది. మరి సుకుమార్తో కూడా ఒక మూవీ ఏమైనా తీస్తున్నాడేమో తెలీదు, ఇంకా అప్డేట్ రాలేదు. పోతే మూవీ అనేలకి గుర్తొచ్చిందండి, కొణిదెల నిహారిక గారికి మనకి నేషనల్ అవార్డు వచ్చింది కదా, చాలా సంతోషం. ఆల్ ది బెస్ట్ అండి. కమిటీ కుర్రాలు మూవీకి నేషనల్ అవార్డు వచ్చింది కదా, చాలా సంతోషం. అంతేనండి, సక్సెస్ ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో ఎవరికి తెలీదు. దానికి ఉదాహరణ కళ్యాణే కాదు, అసలు ఏ పరిస్థితి నుంచి ఎక్కడికి వచ్చినాడు అనేది మనం మీరు బిగ్ బాస్ సీజన్ 9 కానీ చూస్తుంటే మనకు అర్థమవుతుంది. కుక్ విత్ జాతి రత్నాల షో గురించి ఈ వీడియో లెంత్ అయిపోతుంది. ఈ వీడియోలో చెప్పాలంటే తనుజ విన్నర్ అయింది కదా. సరే, నెక్స్ట్ ఇంకొక వీడియోలో చెప్తానండి, లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా. ఉంటానండి, బాయ్ అండి.